10 సంవత్సరాలకు పైబడి నివాసం, 20 సంవత్సరాలకు పైబడి పొలం, ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా ద్వారా పొంది అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒక వరం ఇచ్చాడు. అతనేమి దేవుడు కాదు. కానీ ప్రభుత్వాలు అంతకుముందు ఉండటానికి, సేద్యం చేసుకోవడానికి లేదా వాడుకోవడానికి భూమి ఇట్లా ఇచ్చినటువంటి సందర్భంలో అవి దశాబ్దాలు గడిచిపోతున్నాయి కానీ వాళ్ళకి దాని మీద హక్కు ఉండట్లేదు. వాస్తవంగా ఆ హక్కుని కల్పించేటటువంటి అవకాశం ప్రభుత్వాలకు ఉంది చట్ట ప్రకారం. ఎవరూ పట్టించుకోలేదు. గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటిది ఏదో చేద్దామని చెబితే అధికారులు అట్లా కుదరదన్నారు, అందుకని బాబు ఆపేశాడు. తీరా చూస్తే జగన్ అలా చేద్దామనగానే జగన్కి ఒప్పేసుకున్నారు, జీ హుజూర్ అన్నారు అంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిందంటే అర్థమవుతుంది కదా, అది చట్టబద్ధంగా అయితే చెయ్యొచ్చు. జగన్ టైంలో ఓ చట్టాన్ని తీసుకొచ్చారు, అప్పుడు దాని మీద విషాన్ని చిమ్మారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ భూముల్ని ఫ్రీ హోల్డ్ భూముల్ని ఫ్రీ చేసి వాళ్ళు కొనేసుకోవడానికి అంటూ దాని మీద పుంకాను కథనాలు రాశారు. దాని మీద స్టోరీలతో పాటుగా డిబేట్లు పెట్టారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎబేయన్స్లో పెట్టింది, అంటే ఆ జీవోని ఆపేసింది. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దశల వారీగా జగన్ పేరు ప్రస్తావించకుండా ఈ చట్టం అమలు చేస్తున్నాం, ఫ్రీ హోల్డ్ నుంచి తీసేస్తున్నాం. మొన్న ఒక 3 లక్షల ఎకరాలు, ఇప్పుడు ఒక 3 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్లో నుంచి తీసేశారు. ఫ్రీ హోల్డ్లో నుంచి ఫ్రీ హోల్డ్ చేశారు. అంటే ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి భూమిని వదిలేసినట్టు, పట్టాదారుల పేరును రిజిస్ట్రేషన్లు చేసేటట్టు అనమాట.